మనము సమాజంలో ఉన్నామయ్యా, అడవుల్లో కాదు కదా. ధ్యానంలోకి వచ్చినప్పుడు కుటుంబం గురించి ఆలోచనలు వస్తారా మనకు? చుట్టాల గురించి ఆలోచనలు వస్తారా? స్నేహితుల గురించి ఆలోచనలు వస్తారా? మనం చేసే వ్యవసాయ ఉద్యోగ ఆలోచనలు వస్తాయి. తప్పు కాదురా మనోహర్, అది సహజం. కానీ 1 గంట ధ్యానంలో కూర్చున్నప్పుడు గంట మొత్తం మనం ఆలోచనలతో ఉంటే అది సరికాని ధ్యానం అని బాగా అందరికి చెప్పాలి. నువ్వు బాగా చెప్పందరికి విషయం. అలా కాకుండా ఒక 10 నిమిషాలే, పావు గంటే ఆలోచనలు వచ్చి 30 గంట ఆలోచన రహితలో ఉంటే అది సరైన ధ్యానం అని చెప్పరా నువ్వు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఉండాలయ్యా, అది ధ్యానం అంటే. అవునా? ఇప్పుడు నీకేం చెప్పాను? ధ్యానం చేసే టైంలో ఏ మంత్రము చెప్పుకోవద్దు అన్నాను. అవును. ఏ రూపాన్ని ఊహించుకోవద్దు. మరి నీకు ఆలోచన ఎలా కట్టవుతాయి చెప్పు అన్నాడు. కరెక్ట్ సార్. అందుకే నేనేం చెప్పాను నీకు, ఎలా ఊపిరి తీసుకుంటున్నానా, ఎలా వదులుతున్నా గమనిస్తూ ఉండు అని చెప్పాను. అవునా? నువ్వు ఎప్పుడైతే అలా గమనిస్తూ ఉంటావో నీ ఆలోచనలు అనేవి ఒక 10 నిమిషాలకు, పావు గంట కట్ అయిపోతాయిరా. అందుకే నిన్ను శ్వాసను గమనించి ధ్యానం చేయమని చెప్పాను రా అన్నాడు. థ్యాంక్స్ గురుగారు, మీకు నాకు క్లియర్ అర్థమైపోయింది. ఒకసారి పత్రిక గారు స్టాప్ ఏం చెప్పాను? ధ్యానం ఎప్పుడు చేసుకోవాలి? భగవంతుడు నీకు హైదరాబాద్లో రోజుకి 24 గంటల టైం ఇచ్చాడు. ఈ 24 గంటలు నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు. అవునా? ధ్యానానికి 24 గంటలు కూడా అనుకూలమైన సమయమే. కానీ మనం ఎక్కడ కూడా మీరు ఖచ్చితంగా ఉదయం 10కే చెయ్యాలి, మధ్యాహ్నం 3కే చేయాలి చెప్పకూడదు. జాగ్రత్త. ఎందుకు గురుగారు? వల్లంపల్లిలో పొలానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కరీంనగర్లో షాప్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, హైదరాబాద్లో ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉంటారు. మాకు ఆ సమయంలో ధ్యానం చేయడానికి వీలు కాదు, మేము మీ ధ్యానం చెయ్యము అంటారు. నువ్వు వాటి వల్లంపల్లి వాళ్ళు అడగాలి, కరీంనగర్ వాళ్ళు అడగాలి, హైదరాబాద్ వాళ్ళు అడగాలి, మీకు ఎప్పుడు ఖాళీ సమయం ఉంటుంది? రాత్రి 7 గంటలకు మాకు ఖాళీ సమయం ఉందంట, అప్పుడు ధ్యానం చేసుకొని చెప్పాలి. మాకు రాత్రి 9 గంటల ఖాళీ సమయం అంటారు, అప్పుడు ధ్యానం చేసుకొని చెప్పాలి. అంతేకాని అందరూ ఉదయం 10కి ఇచ్చి మధ్యాహ్నం 3కి ఇచ్చి చెప్పకూడదు. గురువుగారు ఇది నాకు బాగా నచ్చింది సార్, మీరేకినా రోజు 10కే ఉదయం మధ్యాహ్నం 3కే ధ్యానం చేయమని చెప్పింటే రేపు హైదరాబాద్కి వెళ్ళి మీ ధ్యానం ఆపేశాను సార్. నేను ఉద్యోగం చేసేవాను సార్, నేను ఆ టైంలో ధ్యానం చేసేవాను కాదు. మీరు నాకు అలా చెప్పరా, నా ఇష్టం వచ్చిన టైంలో చేయమన్నారు. ఖచ్చితంగా మీరు చెప్పే ధ్యానం లైఫ్ లాంగ్ నేను చేస్తాను సార్. నేను రోజు ఉదయం 10కి చేస్తాను, ఓ రోజు మధ్యాహ్నం 2కి చేస్తాను, ఓ రోజు మధ్యాహ్నం 4 గంటలకు చేస్తాను. నీ ఇష్టం వచ్చే టైంలో చేయి, నాకేం అభ్యంతరం లేదన్నాడు. ఈ అవకాశం నాకు ఇచ్చిన పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు నేను నా ఇష్టం వచ్చే టైంలో చేస్తుంటాను ధ్యానం. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు పత్రిజీ నాకు. 3వ ప్రశ్న, ధ్యానం ఎక్కడ చేసుకోవాలి? నీకు ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ ధ్యానం చేయవాలి? ఒక స్త్రీ వచ్చింది, తిరుపతి అంటారు. గురువుగారు మా ఇంట్లో వాళ్ళు పంపరు సార్ బయటికి ధ్యానం చేసుకోవడానికి, నాకు అవకాశం లేదు సార్. తిరుపతిలో మా ఇంట్లో అయితే అవకాశం ఉంది, మరి మా ఇంట్లో కొంచెం ధ్యానం చేసుకోవచ్చు అని అడిగింది. ఓకే, బయటికి వెళ్ళే అవకాశం లేని వారు ఇంట్లోనే చేసుకోవచ్చు, తప్పు లేదు. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది అని అడిగిందా. ఏంటి అని, మీరు ఇంట్లో ధ్యానం చేసుకోమన్నది చెప్పారు. ఓకే, మరి ఇంట్లో ఎక్కడ కూర్చొని నేను ధ్యానం చేయాలి అని అడిగిందా. నేను ఎక్కడ కూర్చొని చేయాలి? మంచి డౌట్ అడిగాడు. లోకో భిన్న రుచి అన్నాడు. అంటే ఈ సమాజంలో ఉన్న ఆడవాళ్ళకు మగవాళ్ళకి అందరూ ఒకే రకమైన మనస్తత్వం ఉండదంట. ఒక్కొక్క ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది. అలాంటి వాళ్ళంటే ఆడవాళ్ళు మగవాళ్ళు. అవునా? ఆమె అడిగింది. నేను 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఇచ్చాను సార్ తిరుపతిలో, అందులో 2 లక్షలు ఖర్చు పెట్టి పూజా గది కట్టుకున్నాను సార్. ఇప్పుడు నేను పూజా గదిలో కూర్చొని తిరుపతిలో ధ్యానం చేసుకోవచ్చు అని అడిగిందా గురుగారు. నాకేం అభ్యంతరం లేదు, చేసుకోపోన్నారు. నేను గురుగారితో అన్నా, హైదరాబాద్లో కొంపల్లో 40 లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టాను సార్, నాకు పడుకోవడానికి 5 లక్షలు పెట్టి బెడ్ కట్టుకున్నా సార్. మరి నేను హైదరాబాద్లో మా బెడ్రూమ్ కూర్చొని ధ్యానం చేయించాను అడిగాను. నాకేం అభ్యంతరం లేదు మనోహర్, మీ హైదరాబాద్లో బెడ్రూమ్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి.
జగిత్యాల జిల్లా వల్లంపల్లి వాళ్ళు అడిగారు, మా ఇంట్లో హాల్ ఉంది, మేము హాల్లో ధ్యానం చేయొచ్చా అని వాళ్ళు. ఎస్, మీ ఇంట్లో చేసుకోవచ్చు హాల్లో అన్నారు. ఇంట్లో ధ్యానం చేసేవారందరికి మనం మీరు ఖచ్చితంగా పూజా గదిలోనే చెయ్యాలి అని చెప్పకూడదు, బెడ్రూమ్లోనే చెయ్యాలని చెప్పకూడదు, హాల్లోనే చెప్పకూడదు. వాళ్ళ ఇష్టమయ్యా, ఎక్కడైనా చేసుకోవచ్చు, మనకి అభ్యంతరం లేదు. కానీ ఒక విషయం నువ్వు పాటించి అందరికి చెప్పాలి విషయం అన్నారు. అదేంటి గురుగారు, మీ ఇంట్లో నువ్వు ఏ ప్లేస్ అయితే ధ్యానం చేసుకోవడానికి నిర్ణయించుకుంటావో ఆ రోజు ఏ సమయంలో చేసినా ధ్యానం అక్కడే చేసుకోవాలి, ప్లేస్ మార్చకూడదు. బాగా గుర్తు పెట్టుకో, అందరికి చెప్పండి. అవును మనోహర్, నువ్వు ఎక్కడ నిర్ణయించుకున్నావు? నేను మా ఇంట్లో హైదరాబాద్లో బెడ్రూమ్ నిర్ణయించుకున్నా సార్, నాకేం అభ్యంతరం లేదా. నీకు ఉదయం 9 గంటలకు ధ్యానం చేసుకోవాలి అనిపిస్తే వెళ్ళు, నీ బెడ్రూమ్ కూర్చొని ధ్యానం చేసుకో. నీకు 4 గంటలకు మా ధ్యానం చేసుకోవాలనిపిస్తే వెళ్ళు, నీ బెడ్రూమ్ కూర్చొని ధ్యానం చేసుకో. నీకు రాత్రి 9:30కి ధ్యానం చేసుకోవాలనిపిస్తే నీ బెడ్రూమ్ కూర్చొని ధ్యానం చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. అలా కాకుండా నువ్వు ఉదయం 9 గంటలకు నీ ఇంట్లో పూజా గదిలో, మధ్యాహ్నం 4 గంటలు నీ ఇంట్లో హాల్లో, రాత్రి 9:30 నీ బెడ్రూమ్ కూర్చో, నువ్వు ధ్యానం చేయకూడదు, ప్లేస్ మార్చకూడదు అన్నాడు. గురుగారు నాకు చిన్న డౌట్ ఇక్కడ, ఏంట్రా అన్నాడు. గురుగారు పూజా గది మా ఇల్లే కదా, హాలు మా ఇల్లే కదా, బెడ్రూమ్ మా ఇల్లే కదా, నేను ధ్యానం చేసే టైంలో ఎందుకు ప్లేస్ మార్చకూడదు మీరు నాకు చెప్పాలి అని. మంచి డౌట్ అడిగావు మనోహర్ అన్నారు, చాలా మంచి డౌట్ అడిగారు అన్నారు. కరెక్ట్, పూజా గది నీ ఇల్లే, హాలు నీ ఇల్లే, బెడ్రూమ్ నీ ఇల్లే, ఎందుకు ప్లేస్ మార్చకూడదో నేను చెప్తా విను అన్నాను. మీ పేరేం పేరు? లక్ష్మి. లక్ష్మి, ఉదాహరణ, మీకు పడుకోవడానికి మీ ఇంట్లో సపరేట్గా బెడ్రూమ్ ఉంది అనుకుందాం. మీరు అక్కడ పడుకుంటే ఒక 10 నిమిషాలకు మీకు నిద్ర వస్తుంది అనుకుందాం. ఒకరోజు మీటికి చుట్టాలు వచ్చారు అనుకుందాం, ఆ రోజు పడుకోవడానికి వారికి మీ బెడ్రూమ్ ఇచ్చారు, మీరు మీ ఇంట్లో హాల్లో పక్క కింద పడుకుంటారు. అప్పుడు మీకు వెంటనే నిద్ర వస్తుందా? అది కూడా మెయిన్ కదా, అది కూడా మెయిన్ కదా, మరి ఎందుకు? ప్లేస్ చేంజ్ అయింది. అదే ధ్యానాన్ని కూడా వర్తిస్తుంది. ఎక్కడ ధ్యానం చేస్తామో అక్కడ శక్తి తరంగాలు ఫామ్ అవుతాయంట. మేము ఇంగ్లీష్లో వైబ్రేషన్స్ అంటాం, అవునా? మనం ఎప్పుడైతే ఒకే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేస్తామో 1 గంట కూర్చున్నప్పుడు మనకు కేవలం 10 నిమిషాలు ఆలోచనలు వస్తాయంట. 50 నిమిషాలు మనం ఆలోచన రహితంగా వెళ్ళిపోతామంట. అలా కాకుండా నేను పొద్దున మా ఇంట్లో 9 గంటలకు పూజ గదిలో, మధ్యాహ్నం 4 గంటలకు హాల్లో, రాత్రి 9:30 బెడ్రూమ్ కూర్చొని ధ్యానం చేస్తే 1 గంట కూర్చుంటే నేను ఈ ధ్యానంలో 30 నిమిషాలు 40 నిమిషాలు నాకు ఆలోచన వస్తాయంట, అవునా? మీ బెడ్రూమ్లో పడుకుంటే 10 నిమిషాలకు వస్తే, పక్కకి వెళ్ళి పడుకుంటే అరగంటకు వస్తుంది. మా ఇంట్లో పడుకుంటే 2 గంటలకు వస్తుంది కదా. అందుకే ఇంట్లో ధ్యానం చేయడం తప్పు అని అనకూడదు, చేసుకోవచ్చు. ప్లేస్ కూడా వాళ్ళ ఇష్టమే, మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ ఏ ప్లేస్ అయితే నిర్ణయించుకుంటారో అదే ప్లేస్లోనే చేయాలి. ఇది ఇంట్లో చేసేవాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, బయట చేసేవారికి వర్తించదు. నువ్వు నెలకి 20 రోజులు ఇంట్లో ఉండొద్దు, నీ పని ధ్యాన ప్రచారమే. గ్రామాలు పోతావా, పట్టణాలు పోతావా, నగరాలు పోతావా, జిల్లాలు పోతావా అన్నది. నేను ఒకరోజు కోరుట్ల అనే ఊరికి రావడానికి మా హైదరాబాద్లో బస్సు ఎక్కాను. నాకు ఒకే ఒక్క పని ఉండే, టికెట్ తీసుకోవడం. నేను కండక్టర్ని అడిగా బస్సులో, నేను అప్పుడు ధ్యానం చేస్తాను, కళ్ళు మూసుకుంటా, 2 చేతులు కలుపుతా, రైళ్ళలో రైలు పెట్టుకుంటా, 2 పాదాలు క్రాస్ చేస్తా. నేను ఏ మంత్రం చెప్పుకోకుండా శ్వాసను గమనిస్తుంటూ అలా ధ్యానంలో ఉంటాను. కోర్టులకు వెళ్ళే బస్సులో 40 మంది ప్యాసింజర్లు ఉన్నారు. 39 మంది వచ్చి ఎందుకని నువ్వు కళ్ళు మూసుకున్నావు అని నన్ను అడగలే. ఎవరు? నేను ఎవరికి డిస్టర్బ్ చేయలే కదా. మిగతా 39 బస్సులో ఉన్న వాళ్ళు 6 గంటలు టైం వృధా చేశారు, వాళ్ళు వేస్ట్ చేశారు వాళ్ళు. మరి నేను మాత్రం సుభాష్ పత్రి చెప్పిన శ్వాసని ధ్యానం చేసి దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నా ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చాడు, మనోహర్ గారు డబ్బు విలువైంది కదా, ఎవరన్నా చెప్పింది నీకు తప్పు అన్నా. ఇదేంటి సార్ అలా అంటారు, డబ్బు విలువైంది కాదు. మరి విలువైంది ఏంటో మీరు నాకు చెప్తారా? ఎస్, కాలం విలువైంది. కాలం విలువైందయ్యా. టైమ్ ఈజ్ మోర్ వాల్యూ దాన్ మనీ. నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఏదో ఒక 20 లక్షలు ఉన్నాయి సార్. ఒక 50,000 హైదరాబాద్ అప్పించాడు, వాడు కొట్టాడు అనుకుందాం. నీ జీవితంలో ఆ 50,000 సంపాదించుకోలేవా అన్నా.
ఖచ్చితంగా సంపాదించుకుంటారు సార్. వల్లంపల్లికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్నవి మనోహర్ వల్లంపల్లి గంగాన్న గారు ఉంటాడు, సుభాష్పతి చెప్పాడు. 2025 సంవత్సరం అంటారు. సంవత్సరం నెల పేరు అక్టోబర్ అంటారు కదా. నెల పేరేంటి? అక్టోబర్. డేట్ అంట బాగా గుర్తుపెట్టుకోండి. డేట్, తేదీ తెలుగు 17వ తేదీ ఎప్పుడైపోయింది? 17వ తేదీ ఎప్పుడైపోయింది? నాకు 17వ తేదీలో చాలా అర్జెంట్ పని ఉంది, 500 కోట్లు ఇస్తా, ఎవరైనా నాకు తెచ్చేసి. నేను ఫ్రీగా తీసుకొని ముందే చెప్తున్నా, 500 కోట్లు ఇస్తా, తెచ్చిస్తారా ఇక్కడ ఎవరైనా? నిన్నటి టైం లేదు, నాకు నిన్న అవసరం ఉంది టైం, నాకు కావాలి ఇప్పుడు, తెచ్చేవి ఎవరైనా? లేదు 1,00,000 కోట్లు ఇస్తా, ఎవరైనా తెచ్చిస్తారు ఇక్కడ. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, అది అసాధ్యం. మా ఇంటికి గురువు గారు నెలకు ఒకరోజు ఉండేవారు ఇంట్లో. ఆయన బెడ్రూమ్లో ఉన్న చోట నా బీరువా ఉండేది. నా దగ్గర 50 కోట్ల క్యాష్ ఉండేది. ఎప్పుడు నేను కొట్టిస్తాను. ఆ డబ్బులు బీరువాలో పెట్టినప్పుడు 2 సార్లు తాళం వేసేవాడిని నేను. గురుగారు ఇలా చూసాం, ఏంట్రా మనోహర్ 2 సార్లు తాళం వేసి? సార్ డబ్బులు సార్, విలువైన సార్, కోట్ల రూపాయలు బీరువాలో పెట్టినప్పుడు 2 సార్లు తాళం వేస్తాను సార్ నేను. అబ్బో, డబ్బులు విలువైందని బీరువాలో పెట్టి 2 సార్లు తాళం వేస్తావా? అవును. మరి నీకు తెలిసింది కదా డబ్బు కన్నా విలువైంది కాలమని. మరి ఆ కోర్టుకి వెళ్ళేటప్పుడు బస్సులో ఎందుకు ధ్యానం చేయకూడదు చెప్పుకున్నాను. కరెక్టే కదా సార్? సార్ ఇప్పటి నుంచి నేను ఏ బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, కారు ఎక్కినా ధ్యానం చేస్తాను సార్. ఈ అలవాటు వల్లంపల్లిలో కూడా ఉందిరా. వాళ్ళు కూడా ఎప్పుడో బస్సులో, రైల్లో, కారులో వెళ్తారు. వాళ్ళప్పుడు చెప్పు, తప్పు లేదు, హ్యాపీగా చేయొచ్చు. నాకు 10 గంటల ప్రయాణం, అస్సలు నాకు 10 గంటల ప్రయాణం చేసినట్టు ఉండదు. ఏదో అప్పుడే వచ్చేసింది అనిపిస్తుంది. ఆ బస్సులో వాళ్ళు ఇంకా రాలేదా కోరిట్లా, ఇంకా రాలేదంటుంటారు వాళ్ళు. నాకు అసలు తెలియదు. ఇలా నేను 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు ప్రయాణం చేస్తాను. అస్సలు నాకు తెలియదు. అది నాకు సుభాష్ పత్తి గారు ఇచ్చిన గొప్ప అవకాశం. హ్యాపీగా మీరు కూడా చేసుకోవచ్చు. కానీ ఒక తప్పు మాత్రం దయచేసి వల్లపాలు చేయొద్దని చెప్పి అన్నాడు. జాగ్రత్త. మీరున్నారే బస్సులో, ఆ బస్సు డ్రైవర్ దగ్గర కూడా వెళ్ళి నువ్వు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేసి చెప్పకూడదు. వాడు కళ్ళు మూసుకున్నలా మీరు వల్లంపల్లి వాళ్ళు హైదరాబాద్ రాలేరు. దయచేసి ప్లీజ్ రైలు డ్రైవర్ దగ్గరికి, బస్సు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయని చెప్పకూడదు. మిగతా వాళ్ళంతా చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పత్రిజీ గారు థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడు బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, కారు ఎక్కినా ధ్యానం కూర్చుంటాను. ఇవ్వాలి గురుగారు ఇచ్చిన గొప్ప అవకాశం. నెక్స్ట్ ప్రశ్న, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంతసేపు కూర్చోవాలి? ఎవరి వయసు ఎంత ఉంటుందో ఖచ్చితంగా 5 నిమిషాలు ధ్యానం చేయాలి. నీ వయసు ఎంత? నా వయసు 32 సంవత్సరాలు గురుగారు. నువ్వు ఎప్పుడు కూర్చున్నా 32 నిమిషాలు కూర్చోవాలి అన్న. నేను కూర్చుంటా, నాకు ఒక డౌట్ అన్నా. ఏంటి 32 నిమిషాలు అయితే నాకు ఎలా తెలుస్తుందో మీరు చెప్పాలి. మంచి డౌట్ అడిగారు. మీ ఇంట్లో 2 ఉన్నాయని అడిగారు. ఏంటి సార్? అదేదా అలారం పీస్ అంటారా, అదేదో సెల్ ఫోన్ అంటారా? సార్ మా ఇంట్లో 2 ఉన్నాయి సార్. నువ్వు ధ్యానంలో కూర్చునే ముందు 32 నిమిషాలు అలారం పెట్టవయ్యా, అది మోగుతుంది, అప్పుడు లేచేసాను. నేను హైదరాబాద్కి వెళ్ళి అలారం పెట్టేవాను, అది మోగితే లేచేసేవాను. కానీ నేను తక్కువ టైం చేయకూడదండి, 3 నిమిషాలు, 5 నిమిషాలు. కానీ నేను ఎక్కువ టైం చేయవచ్చంట, 60 నిమిషాలు, 70 నిమిషాలు. ప్రతి ఒక్కరికి తెలుసు వారి వయసు ఎంతో. వారు ఎప్పుడు కూర్చున్నా 5 నిమిషాలు చేసి తీరాల్సిందే. ధ్యానం తక్కువ టైం చేయకూడదు, ఎక్కువ టైం చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది సార్, ఇప్పుడేమొచ్చిందండి. నేను రోజుకి ఎన్నిసార్లు ధ్యానం చేయాలి గురుగారిని అడిగాను. ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. నీకు ఆదివారం సెలవా? అవును సార్, ఇంట్లోనే ఉంటా సార్. ఆ రోజు, ఆ ఒక్కరోజు మాత్రం నువ్వు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ధ్యానం చేయవయ్యా. నువ్వు ఎంత ధ్యానం చేస్తే నీకు అంత లాభమయ్యా. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. కానీ వల్లంపల్లి వారికి చెప్పు, నువ్వు కూడా ఆ తప్పు చేయొద్దు అన్నాడు. అదేంటి సార్? వల్లంపల్లి వారు పొలాలు అమ్మేసి ధ్యానం చేయకూడదు.
నువ్వు వ్యాపారాలు వదిలేసి ధ్యానం చేయకూడదు, ఉద్యోగాలు వదిలేసి ధ్యానం చేయకూడదు. ఏ బయట వాళ్ళు ఓహో ధ్యానం చెయ్యాలంటే పొలాలు అమ్మాలా, ఉద్యోగాలు వదిలేయాలా, వ్యాపారాలు వదిలేయాలి, ఎవరు ధ్యానం చేయాలయా ధ్యానం. అలా కాకుండా మనం వ్యాపారం చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, పొలాలకు వెళ్తూ ఖాళీ టైంలో ధ్యానం చేయమంటే అరే వాళ్ళు పొలానికి వెళ్ళమంటున్నారు, ఉద్యోగానికి వెళ్ళమంటున్నారు, వ్యాపారం చేయమంటారు, ఖాళీ టైంలో చేయమంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా ధ్యానంలోకి వస్తారయ్యా. మనం సమాజానికి ఎప్పుడు రాంగ్ గైడెన్స్ ఇవ్వకూడదు. దయచేసి ఈ తప్పు చేయొద్దని సలహా ఇచ్చిన పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ ప్రశ్న, ధ్యానం అన్నది ఏ వయసులో ప్రారంభం చేయాలి, మొదలు పెట్టాలి? చాలామంది అనుకుంటుంటారంట ధ్యానం 60 ఏళ్ళప్పుడు మొదలు పెట్టాలి. కుటుంబ బాధ్యతలు అయిపోయింటాయంట, పిల్లల పెళ్ళిళ్ళు పేరెంటాలు అయిపోయింటాయంట, ఖాళీ సమయం అంట. మా హైదరాబాద్లో అయితే ఉద్యోగస్తులకి 60 ఏళ్ళకి ఇంటికి పంపిస్తారంట, రిటైర్మెంట్ అంటారంట. మాకేం పని లేదు కదా, అప్పుడు ధ్యానం చేయాలి అనుకుంటుంటారు. చెప్పో తప్పో, అది కరెక్ట్ కాదు. ధ్యానం మొదలు పెట్టవలసింది 60 ఏళ్ళప్పుడు కాదు, 5 సంవత్సరాల వయసు ఎప్పుడు వస్తుంది అప్పుడు మొదలు పెట్టాలి. మొక్కై వందంది మానై వందలు. ఆంజనేయ స్వామికి వాళ్ళమ్మ అంజనాదేవి 5 ఏళ్ళప్పుడే ధ్యానం నేర్పించిందయ్యా. ధ్రువుడు, మార్కండేయుడు, ప్రహ్లాదులు చిన్న వయసు నుంచి ధ్యానం చేశారు, 60 ఏళ్ళప్పుడు కాదు. 60 సంవత్సరాల వయసు ఎవరికైనా వస్తే శరీరం ఎలా ఉంటుందో తెలుసా? 2 కళ్ళు సరిగా కనిపించవు, 2 చెవులు సరిగా వినిపించవు, మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు అన్నీ ఉంటాయి. మరి వారికి 60 నిమిషాలు ధ్యానం చేయడం ఎంత కష్టం అవుతుంది చెప్పాం కదా, ఎవరు వేసి ఉంటారు. కానీ వాళ్ళు మనం తప్పు పట్టకూడదు. వాళ్ళ ఎవరు చెప్పాలి ఇంతవరకు వాళ్ళ ధ్యానం ఎవరు చెప్పాలి వాళ్ళకి? వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు మనోహర్, అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళు చెప్పాలి ఆ పిల్లలతో మీరు ఇప్పుడు ధ్యానం చేయమని. చిన్న పిల్లలతో ధ్యానం చేయించాలి. వారికి 10 ఏళ్ళు 15 ఏళ్ళప్పుడు ధ్యానం మొదలు పెడితే 60 ఏళ్ళు వస్తే వాళ్ళ సేమ్ ఎలా ఉంటుంది కదా, అప్పుడు శక్తివంతులుగా ఉంటారు. వాళ్ళు చిన్న వయసు నుంచి ధ్యానం చేశారు కాబట్టి. ఇంట్లో ఉన్న ప్రతి తల్లి తండ్రి గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా మనోహర్, వాళ్ళు ఆ పిల్లలతో చిన్న వయసు నుంచి ధ్యానం చేయించాలి, 60 ఏళ్ళప్పుడు కాదు. అవునా? మీ పేరేం పేరు? లత. మీకు ఎవరు ధ్యానం 60 ఏళ్ళప్పుడే మొదలు పెట్టాలి అనుకుందాం, చెప్పారు. ఇప్పుడు మీ వయసు 60 40 అనుకుందాం. మీకు 60 రావాలంటే మధ్యలో 20 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 20 ఏళ్ళు రాబోయే 20 ఏళ్ళు నేను ఖచ్చితంగా ఈ శరీరంలో జీవిస్తా అని మీరు నాకు హామీ ఇవ్వగలరా? ఇక్కడ ఎవరు ఇస్తారా? ఎవరు ఇవ్వలేమో. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏ సమయానికి ఏది జరుగుతుందో తెలియదండి. మా హైదరాబాద్లో పడుకున్నవాడు బెడ్లో చచ్చిపోయాడు. వాడెవడో బస్సు ఎక్కాడంట, కోరుట్లకు హైదరాబాద్ బస్సులో చచ్చిపోయాడు. అవునా? అలాంటప్పుడు నేను 60 ఏళ్ళప్పుడు ధ్యానం మొదలు పెడతా అంటే క్యా బాత్ హై. తప్పుగాక తప్పు. అదే కబీర్ దాస్ చెప్పాడు, కాల్ కరోసే ఆజ్ కరో, ఆజ్ కరోసే అభి కరో. ఒక గొప్ప సత్యం తెలిస్తే అది ప్రారంభం చేయాల్సిన రేపు కాదు, ఈరోజే కాదు, ఇప్పుడే. ధ్యానం 60 ఏళ్ళప్పుడు కాదు మొదలు పెట్టవలసిందే, చిన్న వయసు నుంచే అని ఒక గొప్ప సలహా ఇచ్చిన పత్రిజీ గురువు గారికి థ్యాంక్స్ చెప్పాను. నేను ఆ పిల్లలతో 5 ఏళ్ళకే మొదలు పెట్టించాను. నేను ఆ వయసులో చేయలే, నాకు సుభాష్ పత్రిక దొరకలే. ఏదో 32 దొరికాడు సుభాష్ పత్రిక. మా పిల్లలకి ఎందుకు దాన్ని వేస్ట్ చేయాలి? 32 అప్పుడు స్టార్ట్ చేయించాను. ఒక అబ్బాయికి 5, ఒక అబ్బాయికి 7. నాకు 2 అబ్బాయిలు. వాళ్ళతో చిన్న వయసు ధ్యానం చేయించాను. నెక్స్ట్ ప్రశ్న, ధ్యానం అనేది తెలుసుకో